హే ఆరెంజ్ ఆర్మీ, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఆర్మీ ఇన్సైడర్. ఈసారి మన ఓఏ ఫ్యాన్ క్లబ్ ప్రతిసారిలాగా ఫ్యాన్ ఎంగేజ్మెంట్తో పాటు ప్రతిసారిలాగా ఫ్యాన్ యాక్టివిటీస్తో పాటు ఈసారి మీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజే ఇది. ఆరెంజ్ ఆర్మీ పోడ్కాస్ట్ సిరీస్ 1. సో మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం ఆరెంజ్ ఆర్మీ పోడ్కాస్ట్ 1 మీకు ప్రజెంట్ చేయడానికి. సో దిస్ ఈస్ హోస్ట్ తేజారెడ్డి మోరా, ఫౌండర్ ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్. అండ్ నాతో పాటు ఉంది ఐఎమ్ అలంపల్లి కార్తిక్, ఐఎమ్ కమ్యూనిటీ హెడ్ ఆఫ్ ఓఏఎఫ్ ఫ్యాన్ క్లబ్ పాడ్కాస్ట్ సిరీస్. మేము ప్రౌడ్గా మేమందరం ఫ్యాన్స్ అనే కాదు, ఓఏఎఫ్ కమ్యూనిటీ మొత్తము ప్రౌడ్గా ఏమైంది ఉందంటే మన ఓఏఎఫ్ పోడ్కాస్ట్ సిరీస్ అనేది ఫస్ట్ స్పోర్ట్స్ తెలుగు పోడ్కాస్ట్ సిరీస్ ఇన్ ఇండియా కావచ్చు, ఎక్కడైనా. ఇంకోటి తెలుగు లాంగ్వేజ్కి వస్తే వీఆర్ ద సెకండ్ పోడ్కాస్ట్ ఇన్ హోల్ ఇండియా. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఎప్పుడైనా సరే మన ఓఎఫ్ దేనికి మారిపోయారంటే మన ఫ్యాన్ యాక్టివిటీస్, ఫ్యాన్ ఇంటరాక్షన్స్, ఫ్యాన్ తోటి ఇట్లా ఫ్యాన్ ఎట్లా కృషి చేయాలి రాదర్ దెన్ సోషల్ మీడియా, సోషల్ కంటెంట్. సో ఫ్యాన్ ఇంటరాక్షన్స్ తోటి ఇప్పుడు ఫ్యాన్స్ ఇందులో ఇప్పుడు మాతో పాటే ఇంటరాక్ట్ అయిపోయి మేము ఎలా డిస్కస్ చేస్తున్నాము ఫ్యాన్స్ కూడా మాతో ఇన్వాల్వ్ అవుతారు. ఏమంటారు తేజాబాయ్? అర్థమైపోయింది కదా మన కో హోస్ట్ కార్తిక్ ఎంత సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారో ఈ మన పోడ్కాస్ట్ కోసం. సో చాలా అంటే చాలా కబుర్లు ఉన్నాయి. సో దానికన్నా ముందు కార్తిక్ నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా. సో మనం పోడ్కాస్ట్ అన్నాము, ప్లానింగ్ చేస్తున్నాము, మన ఆరెంజ్ ఆర్మీ విజన్, మనం ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ ఇవ్వాలి అని అనుకున్నాము. సో పేరేం పెడదాం 2-3 పేర్లు చెప్పు. ఆ పేరేం పెడదాం? మన ఆరెంజ్ ఆర్మీ పోడ్కాస్ట్కి పేరేం పెడదాం? మనం ఏది పెట్టినా లోకల్ మాస్ అండ్ క్లాస్, లోకల్ ఉండాలి. మనం ఓఎఫ్ ముచ్చట్లు ఎట్లుంది? ఓఏఎఫ్ ముచ్చట్లు. ఓఏఎఫ్ అంటే ఓన్లీ మన ఫ్యాన్ క్లబ్కి రిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి థింక్ చేద్దాం. ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు సెట్. ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు. వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 1 ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు. చాలా అంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి. కార్తిక్ నువ్వు రెడీయా? మన ఆరెంజ్ ఆర్మీ ఆల్వేస్ రెడీ. మనం ఓఎఫ్ అంటేనే ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాం. ఇప్పుడు ముచ్చట్లు అంటే ముచ్చట్లు కాదు, క్రికెట్ ఎక్స్పర్ట్స్ లాగా మనము క్రికెట్ గురించి డిస్కస్ చేసి అలా కాదు. మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ బ్రదర్స్ లాగా, వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కూర్చుంటాం కదా, ఎక్కడైనా మన ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతాం. అరే క్రికెట్ ఏంద్రా, ఒకరు ఆర్సీబీ అంటారు, ఒకరు ఎస్ఆర్హెచ్ అంటారు. అలా జాలీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో మన ఇంటరాక్షన్ కూడా మన ఫ్యాన్స్ అంటే అలానే ఉండాలి. కార్తిక్ ని చూస్తుంటే అరే ఇంత ప్యాషన్ ఏందిరా అని నాకు అనిపిస్తుంది. సో పోడ్కాస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే, కార్తిక్ నువ్వు అసలు నీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ స్టోరీ చెప్పు. అసలు నీ ఫ్యానిజం ఎప్పుడు స్టార్ట్ అయింది? నువ్వు అసలు ఆరెంజ్ ఆర్మీ అనే ఎప్పుడు ఇష్టము? ఇప్పుడు నువ్వు ఆ ఫ్యాన్ క్లబ్ లోపలికి అసలు ఎట్లా వచ్చినావు? ఇప్పుడు చాలా మంది చూస్తున్న వాళ్ళు కూడా నీలాగా రావాలంటే, ఒక ఫ్యాన్ క్లబ్ మెంబర్ కావాలంటే అసలు ఏం చేయాలి? బేసికల్గా తేజాబాయ్ చిన్నప్పటి అయినా క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. హైదరాబాద్ అంటే ఒక లవ్, హైదరాబాద్ సిటీ పుట్టి ఇక్కడనే పెరిగిన కాబట్టి. సో 2000 ఎప్పుడైతే డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పటి నుండి సన్ రైజ్ హైదరాబాద్ వచ్చేంత వరకు డెక్కన్ చార్జర్స్ నుండి మనం డయాడ్ ఫ్యాన్. హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ డిఫరెంట్ వైబ్. ఆ థీమ్, ఆ లోగో, ఆ యాంథమ్ నెక్స్ట్ లెవెల్ ఉండే. సో ఆ డెక్కన్ చార్జర్స్ అనేది వైపు, ఆ డెక్కన్ చార్జర్స్ అయిపోయిన తర్వాత ఎలా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. డెక్కన్ చార్జర్స్ తర్వాత ఎలా ఇప్పుడు మన హైదరాబాద్ టీం ఎలా కంబ్యాక్ ఇస్తుంది అనే టైంలో ఈగల్ లోగోతోని వచ్చింది రైజ్ అప్ అనుకుంటా ఎస్ఆర్హెచ్ టీమ్. ఫస్ట్ లవ్ 13 years ఉన్నప్పుడు ఫస్ట్ లవ్ ఎస్ఆర్హెచ్. సో ఇప్పటికి గుర్తుంది మనకు ఫస్ట్ ఆరెంజ్ ఆర్మీ యాంథమ్ ఎంత మందికి గూస్ బంప్స్ తెప్పించిందో. సో అది నెక్స్ట్ లెవెల్. ఆ టైంలో ఆఫ్టర్నూన్ మ్యాచ్ స్కూల్ టైంలో నుంచి ఆఫ్టర్నూన్ రస్న దాగి మనం రావడం కానీ, ఆ టైంలో అప్పుడే ఫ్రాంచైజ్ అనేది రిలీజ్ అయింది. అందరికీ ఆ రెట్రో టీమ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ టీమ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా అందరూ అండర్రేట్ చేస్తారనమాట. ఎస్ఆర్హెచ్ ఏముంది, అంత స్టార్ ప్లేయర్స్ లేరు కదా, కొత్త ఫ్రాంచైజ్ తీసుకొని వచ్చారు. కానీ ఆ టైంలో కూడా ఓన్లీ 130-140 రన్స్ తీసుకొని ఎప్పటి నుంచో మన డెక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు కూడా వీఆర్ నోన్ ఫర్ బౌలింగ్ అటాక్. సో అప్పుడు కూడా 130-140 రన్స్ డిస్ట్రిక్ట్ చేసి ఫస్ట్ సీజన్లోనే మనం ప్లేఆఫ్స్కి వెళ్ళాం. అది మన చరిత్ర. ఎస్ఆర్హెచ్ అంటేనే అది, సన్ రైజ్ హైదరాబాద్ అంటేనే అది, వీఆర్ నోన్ ఫర్ దట్.
దాని తర్వాత SRH ఇలా చూసుకుంటూ పోతే కార్తిక్ నన్ను మాట్లాడనీయకుండా మొత్తం చెప్పేటట్టే ఉన్నాడు. ఈ పోడ్కాస్ట్ ని మంచిగా బ్రేక్ చేసుకుంటూ మన వాళ్ళందరినీ మధ్యలో లాక్కుంటూ ఇప్పుడు వ్యూవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే మనం ఈ పోడ్కాస్ట్ నుంచి దాంతో స్టార్ట్ చేద్దాం. సో వ్యూవర్స్, ఆరెంజ్ ఆర్మీ మేము మీకోసం ఇంతగానం ఎందుకు చేస్తున్నాం, మేము అసలు ఎవరమో ఇంతగానం చేయడానికంటే ప్రతిసారి చిన్నప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంకి వెళ్తే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ బేస్ అనేది ఉండడం అనే కాదు, ప్రెజెన్స్ అనేది చాలా గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉండాలంటే నేను మ్యాచ్కి వెళ్తే గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్తో కాదు, ఒక 200 మెంబర్స్ ఆరెంజ్ ఆర్మీతో వెళ్ళడం నా డ్రీమ్ కళ. సో ఈసారి కార్తిక్ పక్కా వెళ్తున్నాము, వస్తున్నాము, రైట్. సో అది సంగతులు ఇంకా ప్రతి పోడ్కాస్ట్లో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి ఏ టాపిక్తో స్టార్ట్ చేద్దాం కార్తిక్? ఎందుకంటే ఈ సీజన్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎన్ని టాపిక్లు ఉన్నాయంటే కార్తిక్, చాలా టాపిక్స్, మనమే ట్రెండింగ్. అసలు చెప్పడానికి కూడా ఒక పోడ్కాస్ట్ కూడా సరిపోదు, మనకి 100 పోడ్కాస్ట్లు కావాలి. ఎందుకంటే మన SRH సో అంత టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో లెట్స్ గెట్ బ్యాక్ టు వన్ టాపిక్. సో టాపిక్ ఏంటంటే ప్యాట్ కమిన్స్. ఆ ప్యాట్ కమిన్స్ అని కాదు కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ సన్ రైజర్స్కి వస్తే పక్కా అదొక అది తెలియని రిలేషన్షిప్ సో ఇప్పుడు టాపిక్ 1 ఎట్లా స్టార్ట్ చేద్దామంటే ప్యాట్ కమిన్స్ 6 feet హైట్ ఆరెంజ్ ఆర్మీ జెర్సీ వేసుకొని ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇట్లా స్టేడియంలోకి ఎంటర్ అవుతుంటే జస్ట్ ఊహించుకో, అసలు చెప్తున్నాం కదా, మేమైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఎప్పుడప్పుడు ఉప్పల్ స్టేడియంకి అదిగు పెడదామా, ఎప్పుడు సపోర్ట్ చేద్దాం, ఆరెంజ్ ఆర్మీ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరం కలిసి సపోర్ట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ముంబై ఫ్యాన్ బేస్ ని కామ్ డౌన్ చేద్దామా. మేమైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. సో ఇక ఇప్పుడు ఎట్లా కార్తీక్ ఈ పోడ్కాస్ట్ అన్నాము, అవునా ఒకసారి 3, 2, 1. We are happy and proud to announce that mana podcaster Telugu sports history lo for the first time Telugu cricket podcast aitadi. సో మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం. పోడ్కాస్ట్ అంటే అన్ని రొటీన్ పాడ్కాస్ట్ లా కాదు, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది పాడ్కాస్ట్ ఇన్ ద ఇండియా వరల్డ్ ఎక్కడైనా సరే. ఎందుకంటే ఓఎఫ్ పాడ్కాస్ట్, ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ పోడ్కాస్ట్ అంటే ఫ్యాన్స్లని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ అయ్యి రొటీన్ పాడ్కాస్ట్ లా కాకుండా క్రికెట్ అనాలిసిసే కాకుండా ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ మీకోసం ఓన్లీ ఫ్యాన్స్, మీకోసం పోడ్కాస్ట్లోకి ఇంకా మసాలా ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి ఇంకా రాబోయే పోడ్కాస్ట్లలో గెస్ట్లు కూడా వస్తున్నారు. సో మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మీ సైడ్ నుంచి ఈ పోడ్కాస్ట్ని ఫస్ట్ మీ ఫ్రెండ్స్, ఆరెంజ్ ఆర్మీ ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసేయండి, స్పోర్ట్స్ ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసేయండి. అరే ఇప్పటి నుంచి మన తెలుగు క్రికెట్లో కూడా పోడ్కాస్ట్ స్టార్ట్ అయింది. సో ఈ పోడ్కాస్ట్ ఇప్పుడు అయితే ఆరెంజ్ ఆర్మీతో స్టార్ట్ అయ్యి, ఆరెంజ్ ఆర్మీ డిస్కషన్తో స్టార్ట్ అయ్యి ఇండియా మ్యాచెస్ వచ్చినప్పుడు టీమిండియా గురించి కూడా మాట్లాడుకుంటాం. అలానే ఏమైనా ఇప్పుడు ఇండియా మ్యాచెస్, ఆరెంజ్ ఆర్మీ ఇవన్నీ కాకుండా మనకి ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఇక్కడ పోడ్కాస్ట్ అనేది ఓఏ ఫ్యాన్ క్లబ్ది కాదు, అరే మన పోడ్కాస్ట్ రా, మీరు మన ఫ్రెండ్స్తో అయినా బ్రదర్స్తో అయినా అరే మన పోడ్కాస్ట్ అవుతుందిరా, అరే చూస్తే మనం మాట్లాడినట్టే ఉంటుందిరా, మన తేజాబాయ్, మన కార్తిక్ బ్రాసలు వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడతారంటే. ఎందుకంటే మెయిన్ మోటో మన ఓఏ ఫ్యాన్ క్లబ్ మెయిన్ మోటో ఏంటంటే ఫ్యాన్స్ వచ్చి వస్తారు. మన ఫ్యాన్సే కాకుండా ఆర్సీబీ ఫ్యాన్స్, ఆపోజిట్ ఫ్యాన్స్ కూడా వచ్చి రోస్టింగ్ ఉంటుంది ఇక్కడ, చాలా లోడింగ్ ఉన్నాయి. దాంతో పాటు గెస్, ఎంటర్టైన్మెంట్, ఫన్ యాక్టివిటీస్, మధ్యలో మీ కొన్ని క్వశ్చన్స్ అడిగి మీరు దాన్ని గెస్ చేస్తే సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. చెప్పక అదే సర్ప్రైజ్. సో చూసినారు కదా, ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ పోడ్కాస్ట్లో మేమైతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాము. మేము ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ బేస్ని గ్రో చేయాలి, ఆరెంజ్ ఆర్మీకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఆరెంజ్ ఆర్మీ అని ఛాతీ లేపి చెప్పుకోవాలి, తెలుగు క్రికెట్ కమ్యూనిటీ గ్రో చేయాలి. అంతే, ఇవన్నీ విజన్ తోటి మేమైతే పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ పోడ్కాస్ట్లో
నీకు కూడా సర్ప్రైజ్ కార్తిక్. నెక్స్ట్ పోడ్కాస్ట్ నేను కూడా చాలా ఎక్సైటెడ్. నెక్స్ట్ పోడ్కాస్ట్ ఏందో కూడా తెలియదు. Yes. ఈ పోడ్కాస్ట్ లో నేను అనౌన్స్ చేస్తున్నా. చూస్తున్న ప్రతి ఒక్కరు పక్కా నెక్స్ట్ పోడ్కాస్ట్ కోసం వెయిట్ చేస్తారు. Yes. ఏంటో తెలుసా? ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ క్లబ్ అసలు నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన, Yes, అసలు నా ఆరెంజ్ ఆర్మీ జర్నీ, నా ఆరెంజ్ ఆర్మీ జర్నీ అనేది ఇప్పుడు వరకు అసలు బయటనే తెలియదు. Yes. సో నెక్స్ట్ పోడ్కాస్ట్ లో నీతో పాటు మన అందరితో పాటు నా ఆరెంజ్ ఆర్మీ, మన ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఫ్యాన్ క్లబ్ యొక్క అసలు జర్నీని మీ అందరితో షేర్ చేసుకుంటా. సో డోంట్ మిస్ నెక్స్ట్ పోడ్కాస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. వాళ్ళు కనెక్ట్ అవుతారు తేజాబాయ్, ఎందుకంటే కార్తిక్ నమ్మకం ఎందుకంటే తేజాబాయ్ లైఫ్ జర్నీ విత్ ఓఎఫ్ అందరికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మన ఓఎఫ్, అందరూ ఫ్యాన్స్ అయినా సరే. ఇప్పుడు నేను ఒక ఫ్యాన్నే. ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ వచ్చిన తర్వాత ఫ్యాన్ని ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు. అది ఓఎఫ్ అంటే. ఏమంటారు తేజాబాయ్? అబ్సల్యూట్లీ కరెక్ట్ కార్తిక్. సో ఇదే విజన్ తోటి మనం ముందుకెళ్దాం. అండ్ వ్యూయర్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ వీడియోని ఏదో ఒక ఆరెంజ్ ఆర్మీ ఇన్సైడర్ వరకు పరిమితం చేసుకోకండి. మీ సర్కిల్లో మాట్లాడండి. లైక్ ఇట్లా ఒక కొత్త పోడ్కాస్ట్ వచ్చిందిరా, ఇగో ఇది అని చెప్పి చూపియండి. సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ, మనమందరం కలిసి ముందుకెళ్దాం. ఈ పోడ్కాస్ట్లు ఇంకా 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 రావాలంటే మీ అందరి సపోర్ట్ 100% ఉండాలి. మీ 100% సపోర్ట్ ఉండాలి అంటే మీరు ఏమేం ఫ్యాన్ గ్రూప్స్లో ఉన్నారో అన్ని ఫ్యాన్ గ్రూప్స్లో ఈ ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు పోడ్కాస్ట్ లింక్స్ షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఆరెంజ్ ఆర్మీ ఫ్రెండ్స్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఫోన్ చేసి అరే మన ఆరెంజ్ ఆర్మీలో కూడా స్టార్ట్ అయింది, తీసుకొని వచ్చేసాయి. మీరు కూడా పోడ్కాస్ట్ లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా మేము ముందు ప్లాన్ చేస్తాం. కాకపోతే కార్తిక్ ఇప్పుడు కార్తిక్ ఇక అందరు వస్తున్నారు, చూస్తున్నారు. చూడడంతో అయిపోద్దు, ఏదో ఒక స్పెషల్ చూడడం ఒక్కటే కాకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక స్పెషల్ ఇవ్వాలి. 100%. ఎందుకంటే మా గెస్ట్ అన్నారు కదా, గెస్ట్ అంటే ఎవరో కదండి, మా ఫ్యాన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఓఎఫ్ అంటేనే అది. మేము అడిగే సింపుల్ క్వశ్చన్స్కి మీరు కామన్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి దానికి వాళ్ళకి సర్ప్రైజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడనే పోడ్కాస్ట్ కూర్చొని ఇంటరాక్ట్ అయ్యి మన ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ షేర్ చేసి ఖాళీ వైబ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఏమంటావు తేజాబాయ్? వైబ్ గురించి చెప్పడం కాదు, డైరెక్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో టాపిక్ అయితే తెలుసు కదా, నా ఆరెంజ్ ఆర్మీ జర్నీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Stay tuned guys. Until then, this is Orange Army Forever. Stay tuned guys. Until then, this is Karthik. This is Teja Bhai. Orange Army Forever. Orange Army Forever. Stay tuned to Orange Army Insider. ఇంకా ఎన్నో ముచ్చట్లు, ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు మీ ముందుకు తీసుకురాబోతున్నాం రాబోయే పోడ్కాస్ట్లో. ఈ ముచ్చట్లతో మీరు కనెక్ట్ కావాలంటే కాదు, కనెక్ట్ అయిపోతారు అంతే. సో subscribe to Orange Army Insider. అండ్ అలానే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ OAF ఫ్యాన్ క్లబ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, దాన్ని ఫాలో కాండి. అండ్ ట్విట్టర్లో ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఆరెంజ్ ఆర్మీ ఇన్సైడర్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ అంతే కదా, ఇక మ్యాక్స్ ఫ్లో మీ లవ్ ఎప్పుడు అట్లా చూపిస్తుండండి. అయిపోయింది కదా, ఇలా అవుతుంది ఆపేసి. రైట్, అయిపోయిందా? చాలా మస్తు కాంటెంట్ కాదు. సబ్స్క్రైబ్ చెప్పినావా? అదే కదా మస్తు. రైట్, మేము నిద్ర వస్తుంది, క్లిప్పింగ్ వస్తుంది.